everyone, welcome to my channel. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో రిడక్షన్ ఫార్ములా ఫర్ secant power nx dx కి చెప్తున్నాను. ఓకే, ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పినట్టుగా ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం ఏమనుకుంటాం, given in equals to integration of secant power nx dx అనుకుంటాము. ఓకే, నేను మీకు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తాను చూడండి. sin and cos కి మనం నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటామంటే, ఇప్పుడు sin పవర్ nx cos పవర్ nx అని వచ్చింది అనుకోండి, ఇక్కడ sin పవర్ n-1x sin x cos పవర్ n-1x cos x అని తీసుకుంటాము. అంటే ఇక్కడ పవర్ లో 1 మైనస్ చేసుకుంటాము. ఓకేనా, ఇక్కడ 1 తీసుకుంటాము, ఇక్కడ కూడా 1 వస్తుంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసిస్తాము. అదే రిమైనింగ్ tan cot secant cosecant వీటన్నింటికి మనం ఎలా తీసుకుంటాము అంటే, tan పవర్ n-2x tan స్క్వేర్ x అని తీసుకుంటాము. ఓకే, వీటన్నింటికి అలాగే తీసుకుంటాము. సేమ్ ఇప్పుడు అలాగే secant పవర్ nx కి కూడా ఎలా తీసుకుంటాము, secant పవర్ n-2x secant స్క్వేర్ x అని తీసుకుంటాము. ఈ పాయింట్ కంపల్సరీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమని రాసుకుంటాము మనం, in ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ secant పవర్ n-2x secant స్క్వేర్ x dx అని రాసుకుంటాము. secant పవర్ nx ప్లేస్ లో మనం secant పవర్ n-2x secant స్క్వేర్ x dx అని రాసుకుంటాము. ఓకేనా, మనం సైన్ కి చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పుకున్నాము, ఇలా ఇచ్చినప్పుడు యూవీ మెథడ్ వస్తుంది. ఓన్లీ టాన్ కి కాట్ కి యూవీ మెథడ్ రాదు, మిగతా 4 కి యూవీ మెథడ్ వస్తుంది. సైన్ కాస్ సికాన్ కొసికాన్ వీటన్నింటికి యూవీ మెథడ్ తీసుకుంటాం మనం. ఓకే, ఈ 2 స్టెప్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండిటికి యూవీ మెథడ్ తీసుకుంటాం. యూవీ మెథడ్ అంటే ఇక్కడ u ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటాం, secant పవర్ n-2x v ఈక్వల్స్ టు secant స్క్వేర్ x అని తీసుకుంటాము. నేను చెప్పాను మీకు, సైన్ లో చెప్పాను, ఇక్కడ u కేమో డిఫరెన్షియేషన్ చేస్తాము, v కేమో ఇంటిగ్రేషన్ చేస్తాము. ఓకే, అప్పుడు u కి డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు u డాష్ అనుకుంటాం మనం, దీన్నేమో v1 అనుకుంటాము. ఓకేనా, దీన్ని u డాష్ అనుకుంటాము, ఇదేమో v1 అనుకుంటాము. ఇది ఇంటిగ్రేషన్ కాబట్టి v1 అనుకుంటాము, డిఫరెన్షియేషన్ కాబట్టి u డాష్ అనుకుంటాము. ఓకే, ఇప్పుడు d/dx ఆఫ్, మనం దీన్ని ఏమని తీసుకుంటాము, d/dx ఆఫ్ secant టు ది పవర్ ఆఫ్ n-2x. ఓకే, దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. నేను మీకు సైన్ కి చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్పాను, ఎప్పుడైనా సరే మనం d/dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n అనే ఫార్ములాని తీసుకుంటే దీనికి n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n-1 అని వస్తుంది. ఎట్ ద సేమ్ టైం x కి కూడా మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. అగైన్ x కి కూడా డిఫరెన్షియేషన్ చేస్తే, అంటే d/dx ఆఫ్ x అని వస్తే ఇది 1 వస్తుంది. కాబట్టి మనకి ఇది ఎక్కడ కూడా 1 వస్తుంది కాబట్టి రాయలేదు. చాలా మందికి ఈ విషయం కన్ఫ్యూజ్ అవుతారు, దానికోసమని నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ d/dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n-1 అనేది ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఇక్కడ n ప్లస్ లో ఏముంది, n-2 ఉంది, దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, n-2 ఇంటూ x అంటే ఏంటి, secant టు ది పవర్ ఆఫ్ n, మనకి n-1, కాకపోతే ఇక్కడ n అంటే ఏంటి, n-2 అగైన్ -1. ఓకే, x మళ్ళీ secant x కి డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, x కి డిఫరెన్షియేషన్ చేయాలి అగైన్, అప్పుడు secant x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, secant x tan x అవుతుంది. ఓకే, ఇదేమో u డాష్. ఓకే, ఇంకా ఉంది ఇది, ఇక్కడ మనం దీన్ని ఏమని రాయొచ్చు, u డాష్ ఈజ్ ఈక్వల్స్ టు n-2 ఇంటూ secant టు ది పవర్ ఆఫ్ n-2 -1 ఏమవుతుంది, -3 అవుతుంది. n-3x secant x tan x. ఓకే, మనకి ఇదేమో u డాష్, మనకి ఇక్కడ v1 కూడా కావాలి కదా, v1 ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ x కి ఫార్ములా, secant స్క్వేర్ x dx కి ఫార్ములా ఏంటి, tan x. ఓకే, ఇది సింపుల్, అంటే ఇక్కడ v1 ఈజ్ ఈక్వల్స్ టు tan x. మనకి ఇప్పుడు నెక్స్ట్ బైపార్ట్స్ రూల్ ఏంటి, బైపార్ట్స్ రూల్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఈజ్ ఈక్వల్స్ టు
uv1 minus integration of u dash v1 dx. ఓకే, మనకి ఇది బైపర్ట్స్ రూల్ ఫార్ములా. ఇప్పుడు తీసుకుందాం. ఇక్కడ uv dx అంటే ఏంటి? uv అంటే మనకి ఇదే కదా, uv dx అంటే u ఏమో ఇది, v dx ఇది. సో దీన్ని మనం in అని తీసుకుందాం. in ఈక్వల్స్ టు u ఏంటి? u ఈజ్ ఈక్వల్స్ టు secant to the power of n minus 2x. ఓకే, v1 ఏంటి? tan x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u డాష్ ఏంటి? ఇదంతా వస్తుంది n minus 2 ఇంటూ secant to the power of n minus 3x secant x tan x. ఓకే, v1 ఏంటి? tan x dx. ఓకే, ఇదంతా u డాష్, ఇదేమో v1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం? secant to the power of n minus 2x tan x ని అలాగే రాద్దాము. ఇక్కడ n minus 2 ఇంటూ secant to the power of n minus 3x secant, ఇక్కడ secant x ఉంది, ఇక్కడ కూడా రెండు బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడు a to the power of m ఇంటూ a to the power of n is equals to a to the power of m plus n అనేది మనకు ఒక ఫార్ములా ఉంటుంది. బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు పవర్స్ ఏమైతే యాడ్ అవుతాయి. ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ ఏమైతే యాడ్ అవుతాయి. అంటే n minus 3 plus 1. ఓకే, n minus 3 plus 1. ఇక్కడ ఒకటే secant ఉంది కాబట్టి ప్లస్ 1 రాస్తాము. తర్వాత tan x ఇంటూ tan x ఏమవుతుంది? tan square x అవుతుంది. tan square x dx. ఓకే, tan square x dx. నెక్స్ట్ స్టెప్ ఏంటి? secant to the power of n minus 2x tan x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n minus 2 secant to the power of, ఇక్కడ minus 3 plus 1 ఏమవుతుంది? minus 2 అవుతుంది. రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాము బిగ్గర్ నెంబర్ కి, అంటే 3 గ్రేటర్ దెన్ 1 కాబట్టి 3 కి ముందు మైనస్ సైన్ ఉంది కాబట్టి -2 అవుతుంది. ఓకే, ఇది tan square x dx. tan square x dx కి మనం ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు? మనకు ఒక ఫార్ములా ఉంటుంది, మనకి ఇది అందరికీ తెలుసు. secant x square మైనస్ tan square x is equals to 1 అనే ఫార్ములా ఉంటుంది. దీని నుంచి మనకు tan square x is equals to ఏమవుతుంది? దీన్ని ఇటు తీసుకెళ్దాం, దీన్ని ఇటు తీసుకెళ్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది? secant x square మైనస్ 1 is equals to tan square x అవుతుంది. ఓకే, secant x square మైనస్ 1 is equals to tan square x అవుతుంది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. secant square x మైనస్ 1 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఈ స్టెప్ నేను మళ్ళీ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమొచ్చింది? in ఈక్వల్స్ టు secant to the power of n minus 2 x tan x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n minus 2 ఇంటూ secant to the power of n minus 2 x ఇంటూ secant to the power of secant square x minus 1 dx. ఇక్కడ ఏముంది? tan square x ప్లేస్ లో, ఇక్కడ tan square x ప్లేస్ లో secant square x minus 1 ని మనం రాసాము. ఓకే, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది మొత్తం ఇంటూ ఇది మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ఇది మొత్తం ఇంటూ 1 తో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ స్టెప్. ఓకే, secant to the power of n minus 2 x tan x. ఇక్కడ secant power n minus 2x tan x రాసాం. రాసిన తర్వాత ఇది మొత్తం ఇంటూ ఇది చేద్దాం. ఓకే, n minus 2 ఇంటూ secant to the power of n minus 2x secant square x మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, మళ్ళీ మైనస్ సేమ్ dx. ఓకే, dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n minus 2 ఇంటూ ఇది మొత్తం ఇంటూ 1 అంటే ఇదే వస్తుంది కదా. సో యాజ్ ఇట్ ఈజ్ ఇదే రాసేస్తున్నాను. secant to the power of n minus 2 x dx. ఓకే, అయితే ఇక్కడ చూడండి, దీంట్లో నుంచి మనం n minus 2 ని కామన్ తీసాం అనుకోండి. నేను నెక్స్ట్ స్టెప్ లో చెప్తాను చూడండి. in ఈక్వల్స్ టు secant to the power of n minus 2 x tan x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n minus 2 ఇంటూ సేమ్ ఇది కూడా ఏం ఫార్ములా ఇంతకు ముందు మనం చేసాం కదా. ఏం చేసాం? a to the power of m ఇంటూ a to the power of n is equals to a to the power of m plus n అనేది మనకి
ఫార్ములా. ఓకే, a to the power of m plus n అనేది ఫార్ములా. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ అవుతాయి. ఇది కూడా అంతే, secant to the power of n minus 2 plus 2x dx. ఓకే, మైనస్ n minus 2 ని కామన్ తీస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ secant to the power of n minus 2 x dx అవుతుంది. ఓకే, ఇది మళ్ళీ రాస్తున్నాను చూడండి, n minus 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant to the power of n minus 2 x dx. మనకి ఇది ప్రీవియస్ సమ్ లో చూసాము అండ్ మనకి యాజ్ పర్ క్వశ్చన్ లో ఉన్న దాని ప్రకారం తీసుకుందాము. ఓకే, ఈ స్టెప్ నేను ఎక్స్ట్రా రాస్తున్నాను. క్వశ్చన్ లో ఏముంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant to the power of n x dx is equals to మనం in అని తీసుకున్నాం కదా, అంటే ఇక్కడ పవర్ లో n ఉంది కాబట్టి n అని తీసుకున్నాము. ఇక్కడ secant to the power of n minus 2 x dx అని ఉంటే ఇక్కడ n ఉంది కాబట్టి ఇక్కడ n తీసుకున్నాం. ఇక్కడ n minus 2 ఉంది కాబట్టి ఇక్కడ in minus 2 అని తీసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ స్టెప్ అదే చేస్తున్నాము. ఓకే, in ఈక్వల్స్ టు secant to the power of n minus 2 x tan x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n minus 2. ఇది ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇది ఏమవుతుంది, ఇప్పుడు secant పవర్ n x dx మిగులుతుంది. మైనస్ n minus 2 ని కామన్ తీస్తే ఇది మొత్తం ఏమవుతుందని చెప్పాను నేను మీకు, in minus 2 అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏముంది, secant పవర్ n x dx ఉంది. ఇక్కడ కూడా n minus 2 ని కామన్ తీసుకుంటే ఇది మొత్తం ఏమవుతుంది, in అవుతుంది. అప్పుడు in ఈక్వల్స్ టు secant to the power of n minus 2 x tan x మైనస్ n minus 2 ని కామన్ తీస్తే secant పవర్ n x dx మైనస్ n minus 2 in minus 2 అవుతుంది. ఇది మొత్తం in అవుతుంది. నేను నెక్స్ట్ స్టెప్ లో రాస్తున్నాను చూడండి, in ఈక్వల్స్ టు secant to the power of n minus 2 x tan x మైనస్ n minus 2 ఇంటూ ఏమవుతుంది, ఇది in మైనస్ n minus 2 ఇంటూ ఇక్కడ మైనస్ మొత్తం మనకి ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ దీనికి కూడా వస్తుంది కాబట్టి ఈ మైనస్ అనేది ఇక్కడ మైనస్ ఇక్కడ దీనికి కూడా వస్తుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడ ఎందుకు రాస్తున్నాను అంటే ఇది మొత్తం ఒక పార్ట్. ఓకేనా, సో ఇప్పుడు మనం మైనస్ ని రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఇక్కడ ఫార్ములాలో ప్రకారం ఏంటి, ఈ మైనస్ అనేది దీని మొత్తానికి వస్తుంది. అంటే ఇక్కడ ఏది ఉన్నా కానీ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ in minus 2 n minus 2 ఇంటూ in minus 2 అవుతుంది. ఓకే, ఇదేమో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ in ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఇక్కడ in ఉంది, ఇక్కడ కూడా in ఉంది. ఈ in ని ఇటువైపు తీసుకొద్దాం. ఇక్కడ ఇది మొత్తం వస్తుంది, దీనికంటే ముందు మైనస్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ n minus 2 ఇంటూ in ఈక్వల్స్ టు secant to the power of n minus 2 x tan x ప్లస్ n minus 2 ఇంటూ in minus 2. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది మీకు ముందు తెలుసు, ఇందులో నుంచి in ని కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఏముంటుంది, ఇది ఇందులో నుంచి in ని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ నుంచి in తీస్తే రిమైనింగ్ పార్ట్ ఉంటుంది, n minus 2 ఉంటుంది. ఓకే, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయడమే. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, -2 + 1 -2 + 1 ఏమవుతుంది, n - 1 అవుతుంది. ఓకే, in ఇంటూ n - 1 అవుతుంది. రిమైనింగ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాసేయడమే. ఇప్పుడు మనకు in ఈక్వల్స్ టు కావాలి కాబట్టి ఇక్కడ n - 1 ఉన్నదాన్ని మనం ట్రాన్స్పోర్టేషన్ చేద్దాం. ట్రాన్స్పోర్టేషన్ చేస్తే secant to the power of n - 2 x tan x ప్లస్ n - 2 ఇంటూ in - 2 బై n - 1 అవుతుంది. తర్వాత దీన్ని స్ప్లిట్ చేయండి, దీనికి స్ప్లిట్ చేద్దాం. in ఈక్వల్స్ టు secant to the power of n - 2 x tan x బై n - 1. ఓకే, ప్లస్ n - 2 ఇంటూ in - 2 బై n - 1. మనకి ఇదే secant కి రిడక్షన్ ఫార్ములా. ఓకే, secant కి రిడక్షన్ ఫార్ములా ఇదే. మనకి నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమిచ్చారు, ఇక్కడ secant to the power of 5x dx ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మనకి ఈ రిడక్షన్ ఫార్ములా వచ్చిన తర్వాత అది ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే కదా. ఓకే, నేను అది చేస్తున్నాను చూడండి. మనకి in ఈక్వల్స్ టు ఏంటి,
మనకి ఇది IN అనేది సెకండ్ కి ఇది రిడక్షన్ ఫార్ములా. ఓకేనా, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ 5x dx ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్వశ్చన్ ఏమో మనకి రిడక్షన్ ఫార్ములా ప్లేస్ లో ఇక్కడ 5 ప్లేస్ లో n వస్తుంది, అంటే అది IN అయినప్పుడు ఇక్కడ మనం I5 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు I5 ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ n ప్లేస్ లో ప్రతి ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ టు ది పవర్ ఆఫ్ దీనిలో 5 minus 2x tan x by n అంటే ఏంటి 5 minus 1 ప్లస్ n minus 2 అంటే ఎంత 5 minus 2 I n minus 2 అంటే 5 minus 2 by 5 minus 1. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, I5 ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ టు ది పవర్ ఆఫ్ 3 5 minus 2 3 అవుతుంది, x ఇంటూ tan x by 4 ప్లస్ ఇది 3 ఇంటూ I3. ఓకే, 3 ఇంటూ I3 బై ఏమవుతుంది 4 అవుతుంది. ఓకే, బై 4 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ I3 ఉంది, మళ్ళీ మనం I3 ఫైండ్ అవుట్ చేయాలి, కాకపోతే ఇక్కడ డైరెక్ట్ గా చేసేద్దాం. ఓకేనా, సెకండ్ టు ది పవర్ ఆఫ్ 3x tan x బై 4 ప్లస్ 3 ని బయట పెట్టేద్దాం, 3/4 ని బయట పెడదాం, I3 చేద్దాం. I3 అంటే ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి, సెకండ్ టు ది పవర్ ఆఫ్ 3 minus 2x tan x బై 3 minus 1 ఇంటూ 3 minus 2 ఇంటూ I ఇంటూ 3 minus 2 బై n minus 1 అంటే 3 minus 1. ఓకే, ఇప్పుడు సెకండ్ టు ది పవర్ ఆఫ్ 3x tan x బై 4 ప్లస్ 3/4 ఇంటూ సెకండ్ పవర్ 1x అన్నా సెకండ్ x అన్నా సేమ్, సెకండ్ x tan x బై 2 తర్వాత ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ 3 minus 2 అంటే 1. ఓకేనా, 1/2 ఇంటూ I1. ఓకేనా, I1 అంటే ఏమొస్తుంది, I1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సెకండ్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ x వస్తుంది. ఓకేనా, సెకండ్ x dx I1 ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ x dx అవుతుంది. అప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ x dx అంటే ఏమవుతుంది, లాగ్ ఆఫ్ సెకండ్ x ప్లస్ tan x అవుతుంది, ప్లస్ c. దీని మొత్తంని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సెకండ్ పవర్ 3x ఇంటూ tan x బై 4 ప్లస్ 3/4 ఇంటూ సెకండ్ x tan x బై 2 ప్లస్ 1/2 ఇంటూ ఇది మొత్తం I1 అంటే ఇదే కదా, ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం, లాగ్ సెకండ్ x ప్లస్ tan x వస్తుంది. ఓకే, లాస్ట్ లో ప్లస్ c. ఇప్పుడు ఈ బ్రాకెట్ ని రిమూవ్ చేద్దాం, అంటే ఈ 3/4 ని లోపలికి మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు I5 ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ పవర్ 3x tan x బై 4 ప్లస్ 3/4 ఇంటూ అంటే 3 ఇంటూ సెకండ్ x tan x బై ఇక్కడ 4 2s are 8 ప్లస్ సేమ్ 3/4 2s are 8 ఇంటూ లాగ్ సెకండ్ x ప్లస్ tan x ప్లస్ c. ఇదే మనకి సొల్యూషన్. ఈ ప్రాబ్లం మీకు అర్థమైతే కంపల్సరీ ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.